హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చిరుధాన్యాలు మరియు శాస్త్రీయ నామాల గురించి కోడింగ్ ద్వారా ఈజీగా నేర్చుకుందాం. ఓకే, ఫస్ట్ వచ్చేసి రాగులు ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఫింగర్ మిల్లెట్ కదా, రాగులు ఫింగర్ మిల్లెట్. ఓకే, దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి ఈజీగా అంటే రఫీ అనే పేరు గుర్తుపెట్టుకోండి. రఫీ, రాగులు ఫింగర్ మిల్లెట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సజ్జలు పెరల్ మిల్లెట్. సజ్జలు ఏంటంటే పెరల్ మిల్లెట్ కదా, దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారి పేరు గొప్పది అని గుర్తుపెట్టుకోండి. పేరు ఓకే, సజ్జల రామకృష్ణారెడ్డి గారి పేరు గొప్పది అని గుర్తుపెట్టుకోండి, జస్ట్ కోడింగ్ కోసం అనమాట. ఓకేనా, పెరల్ మిల్లెట్. నెక్స్ట్ జొన్నలు గ్రేట్ మిల్లెట్. జొన్నలు ఏంటి గ్రేట్ మిల్లెట్ కదా, దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే పూర్వకాలంలో ప్రజలందరూ జొన్నలు ఎక్కువ తినేవారనమాట, కాబట్టి అది గ్రేట్ మిల్లెట్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, దాన్నే సోర్ఘం అని కూడా అంటారు అనమాట, సోర్ఘం. ఓకే, గ్రేట్ మిల్లెట్, జొన్నలు గ్రేట్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కొర్రలు ఫాక్స్ లైట్ మిల్లెట్. దీని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఫాక్స్ అంటే నక్క కదా, నక్కకి కూరలు ఉన్నాయని గుర్తుపెట్టుకోండి. నక్కకి ఏమున్నాయి కూరలు ఉంటాయి, ఎందుకంటే కులిపోయిన జంతువులు మరి పీక్కొని తింటాయి కదా, కూరలు ఉన్నాయని గుర్తుపెట్టుకోండి. కూరలు ఫాక్స్, నక్కకి కూరలు ఉన్నాయని గుర్తుపెట్టుకోండి. కొర్రలు ఫాక్స్ లైట్ మిల్లెట్. నెక్స్ట్ సామల్ని ఏమంటారంటే ప్రోసో మిల్లెట్ అంటారు. సామల్ని ఏమంటారు ప్రోసో మిల్లెట్ అంటారు అనమాట. మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే రూసో అనే శాస్త్రవేత్త ఉన్నారు కదా, ఆయనకి సామలు అంటే ఇష్టం అని గుర్తుపెట్టుకోండి. ఓకే, రోసో అనే శాస్త్రవేత్త ఉన్నారు కదా, ఆయనకి సామలు అంటే ఇష్టం అని గుర్తుపెట్టుకోండి. సామలు ప్రోసో మిల్లెట్. నెక్స్ట్ అరికెలు వచ్చేసి కోడో మిల్లెట్. అరికెలు వచ్చేసి ఏంటి కోడో మిల్లెట్ కదా, మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే అరికెలు వేటికి వేస్తామండి కోడ్లకి వేస్తామని గుర్తుపెట్టుకోండి. అరికెలు కోడ్లకి వేస్తామని గుర్తుపెట్టుకోండి, కోడో మిల్లెట్. నెక్స్ట్ ఊదలు వచ్చేసి బేమ్ యార్డ్ మిల్లెట్. మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే మనం వేటిని ఊదుతాం, మనం బెలూన్లు ఊదుతాం కదా, సో అలా గుర్తుపెట్టుకోవచ్చు. వేటిని ఊదుతామంటే బెలూన్లు ఊదుతాం కదా, బేమ్ యార్డ్ మిల్లెట్. ఓకేనా, బెలూన్ని ఊదుతామని గుర్తుపెట్టుకోండి, బేమ్ యార్డ్ మిల్లెట్ అనమాట. ఓకేనా, రాగులు రఫీ ఫింగర్ మిల్లెట్. సజ్జలు పేరు గొప్పది పెరల్ మిల్లెట్. జొన్నలు పూర్వకాలంలో అందరూ జొన్నలు ఎక్కువగా తినేవాళ్ళు కాబట్టి గ్రేట్ మిల్లెట్. కొర్రలు నక్కకి కూరలు ఉంటాయని గుర్తుపెట్టుకోండి, ఫాక్స్ లైట్ మిల్లెట్. సామలు ప్రోసో మిల్లెట్, రోసో అనే శాస్త్రవేత్తకి సామలు ఇష్టం అని గుర్తుపెట్టుకోండి, ప్రోసో మిల్లెట్. అరికెలు కోడో మిల్లెట్, అరికెలు కోడ్లకి వేస్తామని గుర్తుపెట్టుకోండి, కోడో మిల్లెట్. ఊదలు బేమ్ యార్డ్ మిల్లెట్. ఊదలు అంటే బెలూన్లు ఊదుతాం కదా, అలా గుర్తుపెట్టుకోండి, ఊదలు బేమ్ యార్డ్ మిల్లెట్. ఓకేనా, సో వీటి నుంచి బిట్ పడే అవకాశం ఉంది, చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఒకసారి చూసుకోండి.